వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ విఎస్, మీరు గౌరవంగా ముందుకు వెళ్తున్నారని మీ పనిని కాంప్రమైజ్ అయ్యేలా చేయడం కోసం ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చూస్తున్నారంట. అసలు ఏంటి, ఏం జరుగుతుంది అనేది చూద్దాం. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీ ఇంట్లో వారి విషయంలో చేసిన కుట్రలో తెలియాల్సిన నిజాలేంటి అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, మీరు ముందుకు వెళ్తున్నారు. మీరు చేస్తున్న పని వల్ల మీకు చాలా అంటే నేమ్ వస్తుంది, లేదంటే మనీ వస్తుంది. 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. నిరంతరం ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు, ఏదో ఒకటి చెప్తూ ఉన్నారు. స్పిరిచువల్ టీచింగ్ కావచ్చు, ఓకేనా. మీరు చేస్తున్న పని అనేది డివైన్కి చాలా ఇష్టమైన పని అండ్ డివైన్ మెచ్చే పని, ఓకేనా. ఆ పని మీరు చేయకుండా ఆపేయాలి అని చెప్పి ఒక 6 మెంబర్స్ లేదా 6 నెంబర్ కోసం, అబండెన్స్ కోసం, డబ్బుల కోసం ట్రై చేస్తున్నారంట. నిజానికి తలదించుకునేలా చేయలేరు, ఓకేనా. అలాగే మీ పనిని ఆపలేరు. అసలు మొదలు లేదండి మిమ్మల్ని కాంప్రమైజ్ చేసేయడానికి. ఇద్దరి విషయంలో కూడా మిస్ అవ్వకూడదు అనుకోవడానికి అసలు మొదలే లేదు. pro.com, ఓకేనా, ప్రామిస్ అసలు మిస్ అవ్వదండి. మీ విషయంలో గుడ్ థింగ్స్ మిస్ అవ్వు, మీకు రావాల్సిన మనీ మిస్ అవ్వదు. మిమ్మల్ని ఆపే ప్రయత్నం మాత్రం మిస్ అవ్వద్ది. ఎన్నిసార్లు ట్రై చేసినా, మీ మీద బురద వేయడానికి ట్రై చేసినా, మీ పనిని ఆపడానికి ట్రై చేసినా, మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేయడానికి ట్రై చేసినా, రూమర్స్ చెప్పడానికి ట్రై చేసినా, ఓకేనా, ఏం చేసినా సరే వాళ్ళు అనుకుంది అయితే జరగదండి, ఓకేనా. అన్ని రకాలుగా అవకాశాలు వెతుక్కున్నా సరే మీ విషయంలో గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి పారిపోదాం అనుకుంటున్నారంట. నిజానికి ఏంటంటే టోటల్గా ఇంట్లో ఉన్న వాళ్ళందరి విషయంలో కూడా ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క స్టైల్లో ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నారంట. మీరు సింపుల్గా ఉన్నారు అని చెప్పి, ముందుకెళ్లకుండా చేయాలని చెప్పి, ఓకేనా, ప్లేఫుల్ ఎనర్జీలో, ఓకేనా, ఏదైతే ట్రై చేస్తున్నారో నిజానికి బ్రేక్ త్రూ చేసేసారు మీరు. ఇవన్నీ కూడా మీ విషయంలో వాళ్ళు చేస్తున్న టెక్నిక్లు కావచ్చు, మ్యానిపులేషన్ కావచ్చు, మల్టిఫికేషన్ కావచ్చు, ఏదైతే చేస్తున్నారో వారి ఆలోచనలు, వాళ్ళ పనులు, వాళ్ళ కుట్రలు అన్నిటిని మీరు చదివేశారు. ఇప్పుడు వాళ్ళు వింతగా ప్రవర్తించినా, వింతగా మాట్లాడినా మీరు బాధపడిపోయి, ఫీల్ అయిపోయి, బెంగ పెట్టేసుకొని, ఏడ్చేసి మీ పనులు ఆపేసుకొని ఇలాంటివి చేయరు. ఎందుకంటే మీకు తెలుసు అదంతా కూడా మ్యానిపులేషన్, డ్రామా, ఓకేనా. డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను మిమ్మల్ని అందరూ ఆపే ప్రయత్నమే చేశారు ఇప్పటి వరకు. ఇప్పుడు కూడా అదే ముసుగులో అదే పనే చేస్తున్నారు. మీ పని ముందుకు వెళ్తుందండి, డివైన్ టైమింగ్లో ఖచ్చితంగా వెళ్తుంది. మీరు చేస్తున్న పనులు ఏదైనా కొంచెం సరిదిద్దాల్సి వచ్చినా, లేదన్నా ఏదైనా కొంచెం ఇంకా మెరుగు చేయాల్సి వచ్చినా, మీకు ఏదో రకంగా అయితే, మీకు అర్థమయ్యేలాగైతే ఏంజల్ మెసేజ్ చెప్తారండి. ఖచ్చితంగా మీ డివైన్ని అడగండి. మీరు ఎవరినైతే పూజ చేస్తున్నారో దేవుణ్ణి అడగండి, దారి చూపించమని అడగండి. మీరు చేస్తున్న దారిలో మెరుగ్గా వెళ్ళాలంటే ఏం చేయాలో అడగండి, లేదంటే కొత్త దారి ఎలా ఎంచుకోవాలో అడగండి. ఏది మీకు బాగుంటుంది, ఏదైతే మీరు అనుకున్న సాధించగలరో ఆ దారి చూపించమని అడగండి. ఖచ్చితంగా జవాబు వస్తుంది. కాకపోతే మీరు మీ వంతు ఎఫర్ట్ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పండి, ఓకేనా. వాళ్ళు ఏదైతే మీకు ఇవ్వాలి అనుకుంటున్నారో ఫస్ట్ మీరు సిద్ధంగా ఉన్నారన్న విషయం వాళ్ళకి తెలియాలి, ఓకేనా. సో ఫస్ట్ మీరు అడగాలి ఏదైనా సరే, ఓకేనా. ఫస్ట్ అడగడం నేర్చుకోండి, ఓకేనా. అంటే ఇది సింపుల్ వర్డే లాగే కనిపిస్తుంది, బట్ అంటే చాలా డెప్త్ ఉన్న విషయం అండి. మీ విషయంలో ఏంజిల్ టీమే, డివైనే ఒక టైం వచ్చినప్పుడు మీకు ఏం కావాలని ఏదో రకంగా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఒక స్టేజ్ వచ్చినప్పుడు, ఒక జర్నీలోనో ఒకసారి ఆగి అసలు మనం వెళ్తుంది కరెక్టే కాదా, మనం చేస్తున్న పని కరెక్టే కాదా, మనం చేస్తున్న పనిలో మనం పెడుతున్న ఎఫర్ట్కి మనకు ఫలితం వస్తుందా లేదా అనేది చూసుకోవాలి, రివిజన్ చేసుకోవాలి, దారిలో మార్పులు చేర్పులు చేసుకోవాలి, ఓకేనా. సో బ్లైండ్గా వెళ్ళిపోవడానికి కుదరదు, ఓకేనా. సో చెక్ చేసుకోండి, మీ ప్లాన్స్ అన్నీ రివిజన్ చేసుకోండి, ఓకేనా. ఏది మోస్ట్ ఇంపార్టెంట్, ఏది కాదు, మీకు ఈ పని జరగాలంటే ఏం కావాలి, ఈ పనిలో మీరు ఎక్కడికి దాకా వెళ్ళాలనుకుంటున్నారు, ఆ పనికి సహాయం చేయమని మీ డివైన్ని అడగండి. ఆ పని జరిగేలా చేయమని అడగండి, లేదా జరిగేలా చేయడానికి
మీకు అవకాశాలు కల్పించమని అడగండి. లేదు అంటే ఆ పని చేసుకోవడానికి మీకు శక్తినివ్వండి అని అడగండి. ఓకేనా? మీరు ఏదైతే అడిగి తీసుకుంటారో అది మీకు నేచర్ ఇస్తుంది, ఏంజెల్ ఇస్తారు, మీరు డివైన్ టీమ్ ఇస్తారు. మీరు ఏదైతే ఇస్తారో అడగకుండా కూడా నేచర్‌కి కానీ, ప్రకృతికి కానీ ఒక మాట గాని, ఒక పని గాని, ఒక దానం కానీ ఓకేనా? అదంతా కూడా మీకు మల్టిప్లై అయ్యి వస్తది. ఓకేనా? మీరు దూసుకొని వెళ్ళిపోతున్నారని చెప్పి, ఎలాగైనా ఆపాలి అని చెప్పి, ఓకేనా? సెలబ్రేషన్ ఆపాలి, మీ డ్రీమ్స్ వైపుగా మీరు వెళ్ళకుండా చేయాలి అని చెప్పి కొంతమంది చూస్తున్నారు. కానీ ట్రస్ట్ ఆన్ ద డివైన్ అండి. డివైన్ మీద నమ్మకం పెట్టుకోండి. ఓకేనా? చెట్టు ఎప్పుడైతే ఎదగడం మొదలవుతదో, ఎప్పుడైతే దాని ఫలితాలు చూడడం మొదలవుతాయో, అప్పుడే వాళ్ళు రాళ్ళతో కొట్టడం కూడా మొదలెడతారు. ఓకేనా? అవి మీకు తగలవు. మీ డివైన్ మీ దాకా తగలనివ్వరు. ఓకేనా? వాళ్ళు ఏదైతే నేచర్‌కి రాళ్ళేస్తున్నారో మీ దాకా వస్తుందంటే అది ముందు నేచర్‌కెళ్తుంది. దానికి 1కి 3 రాళ్ళు యాడ్ అయ్యి వెనక్కి వాళ్ళకే వెళ్తాయి. ఓకేనా? మీ పని ఆపడానికి ఇక్కడికి ఎవరికీ పర్మిషన్ లేదు. అండ్ మీ పనిని ఖచ్చితంగా మీరే కంటిన్యూ చేయాలి. మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోవాలి. ఓకేనా? ఖచ్చితంగా మీరు అనుకున్న లైఫ్‌ని మీరు క్రియేట్ చేసుకొని తీరుతారు. కేవలం ఆ పని మీరు మాత్రమే చేయగలరు. ఓకేనా? ప్లాన్ చేసుకోండి అండ్ దాని మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్ళండి. మిగతాది మీ డివైన్ టీమ్‌కి అప్పజెప్పేయండి. మొరాలిటీని మర్చిపోయి, విలువల్ని మర్చిపోయి లెటర్ ఎన్ కావచ్చు, ఎస్ కావచ్చు, ఓకేనా? లెటర్ బి కావచ్చు, ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని లేజీ చేయలేరండి. మీ పనిని ఆపలేరండి. మీ పని ముందుకెళ్లకుండా చేయాలని చాలా ట్రై చేసి డబ్బులు పోగొట్టుకుంటారు. దీనివల్ల వాళ్ళు సంపాదించింది కూడా ఏమీ ఉండదు. శూన్యం. వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టాలని ట్రావెల్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ ఓకేనా? టైం కోసం చూస్తున్న వాళ్ళు, బ్రదర్ ఫిగరు ఓకేనా? వీళ్ళంతా శూన్యం అండి. సాధించింది ఏమీ లేదు. జస్ట్ ఇల్యూషన్‌లో వాళ్ళు ఉంటున్నారు అంతే. వాళ్ళు భ్రమల్లో ఉంటున్నారు. ఓకేనా? వాళ్ళు ఇల్యూషన్‌లో, భ్రమల్లో, డే డ్రీమ్‌లో ఉంటున్నారు. బట్ మీరు ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయారు. ఓకేనా? మీరు ఎదిగారు. మీకు ఇప్పుడు ఏది కరెక్టో, ఏది కాదో మీకు తెలుసు. ఓకేనా? గతంలో ఉండాల్సిన అవసరం లేదు. గతంలో మనుషులు చేసే పనులకి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు అతి చేష్టలు చేసినా నిజం ఏంటనేది డివైన్‌కి తెలుసు. ఓకేనా? మీ పనిని మీరు కంప్లీట్ చేసుకునే పనిలో ఉండండి. మిగతాదంతా కూడా మీ యొక్క గాడ్‌కి ఇచ్చేయండి. వాళ్ళు టేక్ కేర్ చేసుకుంటారు. ఓకేనా? మీ బాధల్ని, మీ భారాన్ని, మీ టెన్షన్స్‌ని అన్నిటిని దేవుడికి అప్పచెప్పండి. మీ పని ఏంటి? రివిజన్ చేయండి ఇప్పుడు చేస్తున్న పనిని. ప్లాన్ చేసుకోండి. కొత్త పనిని యాడ్ చేస్తారా? యాడ్ చేసుకోండి. ఓకేనా? ముందుకు వెళ్ళడానికి, జీవితంలో మీరు అనుకుంది సాధించడానికి అన్ని రకాలుగా ఆ పాసిబిలిటీస్‌ని క్రియేట్ చేసుకోండి. ఎకనామీని జనరేట్ చేసే దారులను మీరే క్రియేట్ చేసుకోవాలి. దారి అవకాశం వస్తదని ఎదురు చూడడం కాదు. ఓకేనా? పాజిటివ్‌గా, ధర్మంగా మీరు క్రియేట్ చేసుకోవాల్సిన అన్నీ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ కర్మపరంగా ఎవరైతే మిమ్మల్ని కంట్రోల్ చేయాలని అవకాశాలు వెతుక్కుంటారో వాళ్ళు మిమ్మల్ని కంట్రోల్ చేయలేరు. వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు. ఓకేనా? వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళ ప్రొజెక్షన్స్ వల్ల మిమ్మల్ని బాధ పెట్టలేరు. మిమ్మల్ని ఫ్రీజ్ చేయలేరు. మీ లైఫ్‌లో ఎలాంటి చేంజ్ తీసుకురాలేరు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోవద్దు. ఓకేనా? 4444 కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.